బంగారం సూతాంటేనే పిటాన పిరమైతున్నదల్లా అమ్మలక్కలకు అందనన్నట్టే షిటారుకు అమ్మలెక్కి కూర్చున్నది. ఇట్లనే ఇంకింత పెరిగితే కొనేటందుకే కాదు సూసి ముర్సుడు కూడా కష్టమే అవుతుండొచ్చు. లగ్గాలకు పెట్టుబోతలకు పుత్తడి తులాలకు తులాలు కొనేటోళ్ళు గ్రామాల దగ్గరనే ఆగిపోతున్నారు. గంత పిరం గోల్డ్ను మనమేం కొంటామని చాలా మంది మగ మహారాజులు సాలించుకుంటుంటే గీ అన్న చూడుండ్రి ఎంత సాహసం చేసిండో. వారెవ్వా అన్న అసలుకే తగ్గుతలేడు కదా, అటు డైలాగులు కొట్టుట్లా ఇటు బంగారు బరువులు మోసుట్లా తగ్గేదే లేదంటున్నాడు. తెలుగు రాదట గాని లేకుంటేనా తెలుగు సినిమాలలున్న అన్ని డైలాగులకు షింపి టాకలేసేటోడే కావచ్చు పోండ్రి. అన్న పేరు రెజిమోన్ మిత్తలట. కర్ణాటక రాష్ట్రం షిమోగా కాడ ఉంటాడట. బంగారం అంటే అన్నకు పానమట. ఇక ఆమ్దాని కూడా బగ్గనే ఉండేటాలకు బంగారం దిగేసుకోవాలని ఆలోచన పుట్టిందట. ఇక ఆలస్యం చేయకుండా జ్యువెలరీ దుకాన్కి పోయి 2.5 కిలోల బంగారు సొమ్ములు చేపించుకొని పెయ్యి మీద దిగేసుకున్నాడు. మెడల శాంతాడు దొడ్డు గొలుసులు, 2 చేతులకు డజన్ కడాలు, 10 ఏళ్లకు నిండుగా ఉంగరాలు, ఆఖరికి వాచికి కూడా బంగారం పోత ఓపిచ్చి పెట్టుకున్నాడు. వీటి ఇల్వ ఇప్పటి ధరతోటి లెక్క పెడితే 3,15,00,000 దాకుంటదట. మరి దొంగలు పడకుండా బాడీగార్డ్లను సెక్యూరిటీలను పెట్టుకున్నాడనుకునేరు సుమి. ఏడికైనా ఒక్కనే పోతా అని చెప్తున్నాడు. ఎవరికి భయపడేది లేదని అంటున్నాడు. మరి ఈయన మనతానికి ఎందుకు వచ్చిందంటే కరీంనగర్ కాడ కిసాన్ గ్రామీణ మేళా అని పెడితే బంగారం గొలుసులతోని తలుక్కున మెరిచిండు ఈ అన్న. మోటార్ల కంపెనీ నడుపుతాడట ఈయన. వాళ్ళ కంపెనీ మోటార్లను మన రైతన్నలకు చూపెడదామని మేళాకు పట్టుకొచ్చిండట. ఇక వచ్చినోళ్ళంతా అన్నోళ్ళ మోటార్లను ఇచ్చిపెట్టి అన్ననే చూడబట్టిండ్రు. సెల్ఫీలు గుంజుకుంటా ఇంటర్నెట్ లో వైరల్ చేస్తున్నారు. అన్నను చూసేటందుకే చాలా మంది వచ్చిపోతున్నారట. ఇక ఎట్లాగో వచ్చినాం కదా అని మేళాను ఆఖరికి చూస్తున్నారట. ఈ బంగారం పిరం జమానాల ఇంత గోల్డ్ వేసుకొని బహిరంగంగా తిరిగే సాహసం చేస్తున్నాడంటే అన్న చాలా గ్రేటేనోళ్ళ.